తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగం కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త జన్మదినం కావడంతో రాయపర్తి బస్టాండ్లో వేడుకలు నిర్వహించిన పరిస్థితి. దీంతో ఆ బస్టాండ్ ఆవరణ మొత్తం కూడా వాహనాలను పార్కింగ్ చేయడంతో బస్టాండ్ లోపలికి బస్సులు రాకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎండలో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే భర్త బర్త్డే అయితే బస్టాండ్లో ఎందుకు చేయాలని, ఎమ్మెల్యే భర్త కోసం తామంతా ఎందుకు ఇబ్బందులు పడాలని చెప్పి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే అధికారులపై అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్న సంఘటన రాయపర్తి మండలం వాంకుడోతు తండాలో చోటు చేసుకుంది. వాంకుడోతు తండాకు చెందిన వాంకుడోతు రవీందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా ఉన్నటువంటి అభిలాష్ను బెదిరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు ఎందుకు లేదని చెప్పి బెదిరించడమే కాకుండా ఎకరం పొలం అమ్మైనా నిన్ను చంపేస్తానని బెదిరించడంతో ప్రాణభయంతో ఆ అధికారి రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కొత్తగా ప్రారంభించిన 4 పథకాల్లో లోపాలు బయటపడుతున్న పరిస్థితి జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జనగామ పట్టణంలోని 26వ వార్డుకు చెందిన జగత్ కుమార్ అనే వ్యక్తి ఇంటి నెంబర్పై అతనికి కాకుండా మరో 4గురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పరిస్థితి. తన పేరున ఇల్లు అప్లై చేసుకున్నప్పటికీ తనకు మంజూరు కాలేదని, ఎవరో 4గురికి మంజూరయ్యాయని, తన ఇంటి నెంబర్పై మంజూరైన వాళ్ళ పేర్లు లిస్టులో నుంచి తొలగించాలని గ్రీవెన్స్లో భాగంగా జిల్లా కలెక్టర్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు కేటీఆర్ గారు నిర్వహిస్తున్నటువంటి రైతు మహాధరణకు భారీగా ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణం అంతా కూడా గులామయంగా మారింది. ఎక్కడికక్కడ కూడా స్వాగత తోరణాలతో, భారీ కటౌట్స్తో, గులాబీ తోరణాలతో నల్గొండ పట్టణం అంతా కూడా పింక్ సిటీగా మారిపోయింది. గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటు ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా రైతులు స్వచ్ఛందంగా ఈ ధర్నాకు తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేలాగా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలో 20 మంది వరకు కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. రైతు భరోసా నిధులు కూడా ఎవరి ఖాతాలు కూడా జమ కావడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రేపు వారంతా కూడా స్వచ్ఛందంగా ఈ ధర్నాకు తరలి వచ్చి కేటీఆర్ గారికి మద్దతు తెలిపి ప్రభుత్వం పైన పోరు సరిపేలాగా, ప్రభుత్వం మెడలు వంచేలాగా, ఎట్టి పరిస్థితుల్లో 15,000 రూపాయల భరోసా అమలు చేసేలాగా, రుణమాఫీ కూడా 100% అమలు చేసేలాగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరొక వార్త చూద్దాం. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు దిగారు. వీసీ ఏదైతే నిరంతరంగా చేసినటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఈరోజు వీసీ ఛాంబర్ని ముట్టడించడం జరిగింది. ఇతర ప్రాంత విద్యార్థులకు నష్టం చేకూర్చేలాగా, హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు నష్టం చేకూర్చేలాగా వీసీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా వేధిస్తున్నారంటూ కూడా విద్యార్థులు వాపోతూ ఉన్నారు. వీసీని మార్చాలి, లేదంటేనేమో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వీసీ పైన చర్యలు తీసుకోవాలి, వీసీ పైన కఠినంగా వ్యవహరించాలని కూడా విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే సత్పల్లి మున్సిపల్ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ లబ్ధిదారు నుంచి 2,500 రూపాయల లంచం తీసుకుని ఉండగా వార్డు ఆఫీసర్గా నియమితులైనటువంటి వినోద్ని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డు ఇచ్చేందుకు 2,500 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో ఆ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక జ్యూస్ పాయింట్ దగ్గర 2,500 రూపాయల లంచం తీసుకుని ఉండగా వినోద్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నిన్న కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడినటువంటి పొడెం రవి అనేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తను ఎమ్మెల్సీ అట్లాగే తాత మధుసూదన్తో పాటు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఖమ్మంలో పరామర్శించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రవి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. దాంతోపాటు నిన్న దాడి ఎట్లా జరిగింది, కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని రవిని అడిగి తాత మధుసూదన్ అట్లాగే మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన
చికిత్స అందించాలని చెప్పి కోరారు. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం తాతా మసూదన్ అట్లాగే మెస్సా నాగేశ్వరరావు చేశారు. ఇక బెండాలపాడు దాడిని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేఖాంతరావు తీవ్రంగా ఖండించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక, సంక్షేమ పథకాలను అమలు చేసే శక్తి లేక బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తారని రేఖాంతరావు ఆరోపించారు. అరెస్టుకు దాడి చేసినటువంటి వారిని అరెస్టు చేసి తక్షణం చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు కొనసాగిస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని కూడా రేఖాంతరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న 20 గ్రామాల్లో ఈ మంజూరు పత్రాలను కూడా అందించారు. ప్రత్యేక గ్రామ సభల పేరిట ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు రైతు భరోసా ఇంకా ఇతర పథకాలకు సంబంధించి దాదాపు 20 గ్రామాల్లో అందించారు లబ్ధిదారులకు. ఈ క్రమంలో ఏ ఒక్క దానిపైన కూడా, ఏ ఒక్క మంజూరు పత్రం పైన కూడా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అలాగే సంబంధిత ఇన్ఛార్జి సంతకం లేకపోవడం అయితే ఆశ్చర్యకరం. దీంతో బాధితులంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చెల్లుబాటు అవుతాయా, లేకపోతే వీటికి సంబంధించి ఇతరులు దీన్ని కాపీ చేసుకున్నటువంటి పక్షంలో ఫోర్జరీ చేస్తే ఏ విధంగా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఆయా గ్రామం మాజీ సర్పంచులను ఆశ్రయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, ఒకవేళ ఇప్పుడు ఇచ్చినటువంటి మంజూరు పత్రాలు ఎప్పట్లోగా తమకు న్యాయం జరుగుతుంది, ఎప్పట్లోగా తమకు ఈ పథకాలు అందుతాయంటూ కూడా వారంతా మాజీ సర్పంచుల చుట్టూ అయితే తిరుగుతున్నారు. మరి దీనికి అధికారులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరొక వార్త, రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు 2 లక్షల లోపు ఉన్నప్పటికీ కూడా కాలేదంటూ గత కొన్ని నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఇటు రైతన్నలు తిరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ మరొకసారి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనేక మంది రైతులు చేరుకొని తమకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు ఉన్నప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో నిలిచిపోయారని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సమస్య తలెత్తింది, ఇప్పటికైనా తమకు రుణమాఫీ కావాలని అక్కడ కోరడం జరిగింది. కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు అక్కడే ఉంటూ ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకే, నిన్న రాత్రి 12 నుంచే రైతు భరోసా నిధులు టిక్కుమంటూ జమ అవుతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా 12 తర్వాత నుంచి అకౌంట్లో జమ అయ్యాయంటూ మొబైల్ ఫోన్లు చూసుకోవడం అయితే మనకు అక్కడ కనిపించింది. మరి ఇప్పటివరకైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా నిధులైతే జమ కాలేదు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి అధికారులను విషయం అడుగుదామని వెళ్తే అక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మల్లేష్ ఉండడంతో అతను వీళ్ళు అధికారులు అడుగుతున్నటువంటి క్రమంలో అతను అడ్డు తగలడంతో అసలు నీకు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏం పని అని చెప్పేసి అతన్ని నిలదీయడంతో అతనికి వీళ్ళకు రైతులకు వాగ్వివాదం జరగడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన రైతులు మల్లేష్పై దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని అడుగుదామనే క్రమంలో అతను తప్పించుకొని పోయాడు. మొత్తంగా చూసినట్టయితే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ పంట 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు మద్దతు ధర రాకపోవడం ఒక ఎత్తు అయితే, పంట పెట్టుబడి సాయం ఇవ్వక ఇటు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై అంబేద్కర్ చౌరస్తా వద్ద మళ్ళీ ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారిని శాంతింపజేశారు. గిట్టుబాటు ధర పూర్తి స్థాయిలో కల్పించకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని రైతులు అచ్చంపేటలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే, కల్వకుర్తిలో ఈజీ మనీ సంపాదన పేరుతో చాలామంది మోసపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ పైన పెట్టుబడులు పెడితే 1,40,000 అదనంగా ఇస్తామని, 10% అదనంగా ఇస్తామని చెప్పి ముజమిల్ అనే వ్యక్తి తమను మోసం చేశాడంటూ స్టార్టింగ్లో ఇచ్చినప్పటికీ తర్వాత ఇవ్వకపోవడంతో ఏజెంట్లుగా చేరిన వాళ్ళు వాళ్ళ బంధువుల వద్ద, ఫ్రెండ్స్ దగ్గర చాలామంది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టామని చెప్పేసి ఇప్పుడు అసలు కూడా లేకుండా అతను ఉడాయించడంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతని పైన చర్యలు తీసుకుపోగా తమకు న్యాయం జరగకపోవడంతో ఈరోజు నాగర్ కర్నూలు
కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి పెట్టించిన పెట్టుబడులు తమ పెట్టుబడులన్నీ కూడా తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేసి తమను తమ పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో పల్లి రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వాళ్ళు కోపోద్రిక్తులై హైదరాబాద్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. దీనితో హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వచ్చే ప్రధాన రహదారితో పాటు ఇటు జడ్చర్ల కోదాడ వెళ్లే ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్తో జామ్ అయ్యాయి. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు సంజాయించినప్పటికీ రైతులు ససేమిరా అనడంతో అక్కడికి కాంగ్రెస్ నాయకులతో పాటు వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి కూడా చేరుకొని రైతులను సంజాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, సీఎం డౌన్ డౌన్ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ పాలన బంగారు పాలన అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ బాగా జామ్ కావడంతో అక్కడికి పోలీసులు చేరుకొని వాళ్ళని సంజాయించి అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అలవికాని హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. 5 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ ఎడమ సత్యం ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా కల్వకుర్తి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని చెప్పేసి వాళ్ళ పదవీ కాలం ముగింపు కావడంతో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, వైస్ చైర్మన్ షాహెద్తో పాటు పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఘనంగా సన్మానించి వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఇచ్చోట మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ ఎదుట గల పంట పొలాల్లో వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి పాలన అంటూ బ్యానర్ కట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల అమలులో జాప్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేవలం ఇది ఒక ముక్రాకే గ్రామస్తుల ఆవేదన కాదని రాష్ట్ర వ్యాప్త ప్రజల ఆవేదనగా భావించి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేయాలని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసనలే ఎదురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఫీజు రీమెంట్స్తో పాటు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున కాలేజీకి సంబంధించిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఇటు ఫీజు రీయింబర్స్మెంట్స్ చెల్లించక అటు యాజమాన్యాలు ఇటు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్స్తో పాటు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అటవీ మూలం సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసర ఆర్జీక్యూటీలో పనిచేస్తున్న కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఆధ్వర్యంలో బాసర ఆర్జీక్యూటీ విశ్వవిద్యాలయం గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని, అలాగే యూజీసీ వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎంతో కాలంగా ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేశామని, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వము తమ సమస్యలను పట్టించుకొని తమ డిమాండ్ను పరిష్కరించాలని ఈ సందర్భంగా కాంటాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయం నుండి 50 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు
కేసీఆర్ను కలవడానికి ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు. కేతకి సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు కేసీఆర్ను కలవడం కోసం దాదాపు 270 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రని స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు శివకుమారు తదితరులు ప్రారంభించారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర జాతర ఉత్సవాలు ఈ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. 29, 30, 31 తేదీల్లో జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నట్టుగా ఆలయ కమిటీ సభ్యులు అట్లాగే దేవాలయ వంశపారంపర్య అర్చకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కూడా పాలకవర్గము అట్లాగే వంశపారంపర్య అర్చకులు కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఆయన ఆహ్వాన పత్రం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా జాతర ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. ఇక దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కూడవెల్లి వాగులోకి మల్లన సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మల్లన సాగర్ నుంచి కూడవెల్లికి నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, తక్షణమే మల్లన సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీటి విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు ఈరోజు.